ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 4 ఇంటర్నేషనల్ బార్డర్స్ని టచ్ చేసామన్నమాట. లైక్ పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి గుజరాత్లో చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్ బార్డర్ని టచ్ చేసాము వెస్ట్ బెంగాల్లో. అండ్ సిక్కింలో వచ్చేసి చైనా బార్డర్ని టచ్ చేసాము. అండ్ నెక్స్ట్ కింద వెస్ట్ బెంగాల్లోనే కార్నర్లో బంగ్లాదేశ్ని టచ్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇప్పుడు. సో జనవరిలో తెలంగాణలో స్టార్ట్ అయ్యి బోర్డర్స్ ట్రావెల్ చేస్తూ వస్తున్నాం అనమాట. లైక్ అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ అండ్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ అండ్ లే, లద్దాఖ్, జమ్మూ, కాశ్మీర్ అండ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత సిక్కిం, ఆ తర్వాత సిక్కిం నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యాము. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నాము. సో వెస్ట్ బెంగాల్ నుంచి లైక్ కంటిన్యూగా ఒడిస్సా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ సేమ్ స్పాట్కి వెళ్ళిపోయి అటు నుంచి హైదరాబాద్కి ఏదైతే మన తెలంగాణకి వెళ్ళిపోతాం అనమాట. సో టోటల్ ఒక సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది మనది. అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక్కటి స్కిప్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. 7 months అయింది ఇప్పటికి. మేబీ ఇంకొక 1 month ట్రావెల్ చేసి 8 monthsలో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో 1 year 12 months ప్లాన్ చేసింది, 8 monthsలో క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అసలు ఏంటి ఆ 3 problems ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఒకటి వచ్చేసి గోల్డ్ లోన్, అండ్ 2 వచ్చేసి జాబ్, 3 వచ్చేసి ఫ్యామిలీ. సో వీటి వల్ల స్కిప్ చేసి కిందికి రావాల్సి వస్తుంది నేను. మెయిన్ అయితే ఫైనాన్షియల్గా జాబ్ ఒకటి అండ్ గోల్డ్ లోన్ ఒకటి. సో గోల్డ్ లోన్ లేదంటే మళ్ళీ చాలా ఇష్యూ అయిపోతుంది, సిబిల్ స్కోర్ పడిపోతుంది, ఆల్రెడీ 2 months అయిపోతుంది. ఇవి 2 అనమాట. ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్సే. లైక్ ఈ 3 reasons వల్ల నేను నార్త్ ఈస్ట్ స్కిప్ చేసి కిందికి రావాల్సి వస్తుంది అనమాట. చూద్దాం మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ ఎప్పుడు ప్లాన్ అవుతుందో చూసేసి నార్త్ ఈస్ట్ మళ్ళీ ఎప్పుడైనా కవర్ చేద్దాం.